హలో దోస్తులు, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా కూడా ఉన్నా. రీజన్ ఏంటనుకుంటున్నారు? నా ఫేస్లో ఈ గ్లో చూస్తే మీకే అర్థమైపోవాలి. అదేనండి, నాకు యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది. చూడండి, ఈ పేమెంట్ రావడానికి గల కారణం మీరే కదా. మరి మీకు చెప్పాలి కదా పేమెంట్ వచ్చిన సంగతి. మరి పేమెంట్ ఎంత వచ్చింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను మీకు చెప్తాను. బట్ యూట్యూబ్లో నేను ఫేస్ చేసిన కొన్ని అనుభవాలని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. అందులో కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని బాధపడేటివి కూడా ఉన్నాయి. సో అందులో అంటారు కదా, మంచి అనుభవం చెడు అనుభవం అని రెండు ఉన్నాయి. సో ఫస్ట్ అయితే నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది, ఎలా అయింది అండ్ ఇక్కడి వరకు ఎట్లా వచ్చిందో కొంచెం చిన్నగా షార్ట్కట్గా చెప్పేస్తాను నేను మీకు. ఏం లేదండి, నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది, 1 year అయిపోయింది. యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ అయితే నాకు యాక్టింగ్ ఇష్టము. సో దానికోసం జస్ట్ ఏదో సరే ట్రై చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేసిన. నాకు అసలు అప్పట్లో ఐడియా లేదు యూట్యూబ్ నుండి అమౌంట్ వస్తుంది మనకి అని. తర్వాత కొన్ని వీడియోస్ చూస్తున్నా, యూట్యూబ్ నుండి అమౌంట్ వస్తుంది, కష్టపడితే బాగా వస్తాయి, లైఫ్లో సెటిల్ అవ్వచ్చు అని కొన్ని వీడియోస్ చూసిన తర్వాత నాలో ఇంకా అరే యూట్యూబ్ నుండి డబ్బులు వస్తాయంట. యాక్చువల్లీ నేను ఒకప్పుడు జాబ్ చేసేదాన్నండి, ప్రజెంట్గా అయితే ఇంట్లోనే ఉంటున్నా. సో నాకు ఒక టాలెంట్ ఉంది, దాన్ని నేను ప్రూవ్ చేసుకోవాలి, ఇంట్లో ఉండి ఏదైనా ఎర్నింగ్ చేయాలని ఒక కోరిక ఉండే, కొంచెం ఇంట్లో పరిస్థితులకి హెల్ప్ చేసుకోవాలి అని. సో ఆ రకంగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. నాకు అప్పట్లో అసలు ఏం తెలియదు, లైవ్ అంటే ఏంటో కూడా తెలియదు. సో అలా ఇలా అయి నాకు ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఆ తర్వాత స్టార్టింగ్లో ఫస్ట్ అయితే అసలు లైవ్ అంటే ఏంటి తెలియదు అని చెప్పాను కదా. అసలు లైవ్ నేను ఎప్పుడు పెట్టాను తెలుసా? ఇప్పుడైతే 60 సబ్స్క్రైబర్స్కి లైవ్ పెడుతున్నాను. నేను 1500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత లైవ్ పెట్టాను. ఎందుకంటే నాకు అప్పట్లో అసలు ఎవ్వరు చెప్పలేదండి. నేను ఎవరిని అడిగినా కూడా ఎవ్వరు కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇవ్వలేదు. నాకు యూట్యూబ్ పట్ల జీరో నాలెడ్జ్, అసలు ఏమీ నాలెడ్జ్ లేదు, ఈవెన్ ఇప్పటికీ లేదు. బట్ ఇప్పటికీ నేను నేర్చుకుంటున్నా, ఒక్కొక్క స్టెప్ నేర్చుకుంటున్నా. సో లైవ్ స్టార్ట్ అయిన తర్వాత, లైవ్ పెట్టడం మొదలు పెట్టిన తర్వాత అసలు ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, నా ఓన్లీ ఫోకస్ ఏంటి అంటే షార్ట్ వీడియోస్ చేయడం అంతే అనుకున్నా. దానికి మోనిటైజేషన్ ఉంటుంది, ఇలా చేయాలి, 3000 వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్ ఉంటాయని అసలు నాకు ఏం తెలియదు, ఎవరు చెప్పలేరు. సో అలా అసలు లైవ్ అంటే ఏంటిది ఇవన్నీ కొన్ని ఛానల్స్ చూసి అసలు లైవ్ పెడితే ఇలా ఉంటుంది, ఓకే పెట్టాలి అని పెట్టిన. అసలు నాకు అసలు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు, ఎవ్వరు లేరు స్టార్టింగ్లో అయితే. అట్లా ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు నడిచింది. ఆ తర్వాత ఇంకా కొంచెం వ్యూస్ రావడం, సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. ఆ తర్వాత ఇంకా బ్యాడ్ కామెంట్స్, చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయండి. స్టార్టింగ్ వచ్చిన బ్యాడ్ కామెంట్కి అయితే నేను వెంటనే లైవ్ ఆఫ్ చేసేసుకొని చాలా ఏడ్చుకున్నా. అసలు బ్యాడ్ కామెంట్స్ అంటే ఇంత ఘోరంగా ఉంటాయి, అసలు ఏంటి మనుషులని చాలా ఏడ్చుకున్నా. దానికోసం నేను ఒక షార్ట్ వీడియో కూడా చేసి పెట్టినా ఏడ్చుకుంటా. ఇంకా ఆ తర్వాత కొంచెం నాకు సబ్స్క్రైబర్స్ రావడము, వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఎవరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. అంటే యూట్యూబ్ గురించి ఏం చేస్తే ఏమవుతుంది, ఏం చేస్తే మనము సక్సెస్ అవుతుంది, ఎలాంటి టిప్స్ కావాలి అంటే ఎవరు చెప్పలేదు. ఆ తర్వాత కొద్ది రోజులు మంచిగానే నా ఛానల్ మంచిగా రన్ అయ్యింది, మంచి సబ్స్క్రైబర్స్ వస్తుండే. తర్వాత ఆటోమేటిక్గా చాలా తగ్గిపోయినారండి. ఒకప్పుడైతే చాలా ఏడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. నా లైవ్లో అసలు ఎవరు లేరు. అప్పట్లో ఓన్లీ జస్ట్ ఒక 10 likes, 15 likes, 40 views, 50 views. దీనివల్ల కూడా చాలామంది అనుకున్నారు అసలు ఏంటి ఛానల్, మీ ఛానల్లో ఎప్పుడు ఎవరు ఉండరు, అసలు సక్సెస్ అవుతుందా, నా మొహానికి నేను సక్సెస్ అవుతానా అని అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాతో అనుకున్న పక్కకి వెళ్ళి అనుకునే వాళ్ళు ఉండే. కొన్ని మాటలు తెలిసిన తర్వాత చాలా ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. అప్పట్లో ఎవరికి చెప్పడానికి పాసిబిలిటీ లేదు. సో ఆ దేవుడి దయ వల్ల నాకు చాలా మంచి సబ్స్క్రైబర్స్ అండ్ చాలా మంచి సపోర్టర్స్ అండి. ఫస్ట్ మంచి సపోర్టర్స్ ఇచ్చినారు నాకు, మంచి తమ్ముళ్ళని ఇచ్చినాడు, మంచి అన్నలను, మంచి దోస్తులను, మంచి చెల్లెలను ఇచ్చినాడు ఈ లైవ్లో దేవుడు నాకు. వాళ్ళ వల్లనే నేను ఇక్కడి వరకు వచ్చిన. నేను ఎప్పుడు లైవ్ పెట్టినా మా వాళ్ళు నా కోసం నైట్ 9 to 12 వరకు నేను లైవ్లో ఉంటా. 1-2 o'clock ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అంతవరకు నాకు సపోర్ట్ చేస్తారు. నా బలం, నా ధైర్యం మొత్తం నా సపోర్టర్సేనండి. వాళ్ళకి నేను ఎంత ధన్యవాదాలు చెప్పినా తక్కువే.
నాకు కొన్ని చెప్పాలంటే కూడా బాధ అవుతుంది, ఎందుకంటే సపోర్టింగ్ లేకుండా. ఇప్పుడు ఉన్న సపోర్టింగ్ అయితే నాకు చాలా స్ట్రాంగ్ సపోర్టింగ్ అండి. అసలు వాళ్ళ దయ వల్లనే, వాళ్ళ సపోర్టింగ్ వల్లనే ఇది, దానికి ఫలితం ఇది. సో ఈ సపోర్టింగ్ ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సో సక్సెస్ అవ్వదు, ఛానల్లో ఏం అవ్వలేను, నేనేం చెయ్యలేను, నా లైవ్కి వచ్చి మళ్ళీ చెప్పేవారు అసలు ఏంటి నీ ఛానల్లో ఎవరు ఉండరు, వేస్ట్ నీ ఛానల్ అని అని చెప్పి బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి కూడా చెప్తున్నా, ఎవరిని కూడా ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. అందరికీ ఒక టైం వస్తుంది, ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. సో ఆ టాలెంట్ని తొక్కొద్దు, ఆ టాలెంట్ బయటికి రావడానికి టైం పడుతుంది. ఎవరిని ప్రీజడ్జ్ చేయొద్దు. సో కుదిరితే వాళ్ళకి సపోర్ట్ చేయండి, లేదంటే మూసుకొని గమ్మునుండాలి. కానీ వాళ్ళకి ఎంకరేజ్కి బదులు డిస్కరేజ్ మాత్రం చేయొద్దు. కుదరకపోతే అసలు ఆ జోలికే వెళ్ళొద్దు. సో నన్ను సక్సెస్ అవ్వను, అసలు నేనేం సాధించలేదు, ఏం పీకలేవన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఇదే చెప్తున్నా, ఇది నా సక్సెస్కి రీజన్ ఇది. సో ఈ సక్సెస్ క్రెడిట్ అసలు నాది ఏం కాదు, నేను చాలా కష్టపడ్డా. బట్ నా కష్టానికి ఆ దేవుడు తోడున్నాడు. దాంతోపాటు నా సపోర్టర్స్, నా సబ్స్క్రైబర్స్, వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటి ఆడపడుచులాగా నన్ను గౌరవించి నాతో పాటుండి, భాగ్య నువ్వు బాధపడద్దు అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చి నన్ను ఇక్కడి వరకు నడిపించినారు. ఈ అడుగులు ఇక్కడ నుండి ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది నా మొదటి మెట్టు సక్సెస్కి. సో ఇలాంటి మెట్లు, ఇలాంటి నేను పేమెంట్ చాలా తీసుకోవాలి. అండ్ మానిటైజ్ విషయంలో కూడా ఇంకా చాలా చెప్పాలి. బట్ దానికి కూడా నేను సపరేట్గా వీడియోస్ చేస్తాను. ఇప్పుడు ప్రెజెంట్గా అయితే నా మానిటైజ్ విషయంలో చాలా సపోర్ట్ చేసినారు అందరూ. స్పెషల్గా చెప్పాలంటే తమ్ముళ్ళు చాలా ఉన్నారు. సో తమ్ముడు నీకు చాలా థ్యాంక్ యూ. నాకు మోనిటైజ్ దగ్గర నుండి అక్క నువ్వు భయపడద్దు అంటే ఏడుపు వస్తుంది. బట్ చాలా నర్వస్ అయిపోయినా, మనకి ఏం తెలియదు కదా యూట్యూబ్ గురించి. నువ్వు భయపడొద్దు అక్క, నీకు సక్సెస్ వస్తుంది, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు, నీ ఛానల్ సక్సెస్ అవుతుంది, నువ్వు ₹1 సంపాదిస్తావు, నీ కష్టం వృధా కాదు అక్క, నేను సపోర్ట్ చేస్తాను, మేమందరం సపోర్ట్ చేస్తామని చెప్పి నాకు సపోర్ట్ చేసినారు చూడండి. వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు, వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టినా తప్పు లేదు. సో అలాంటి ధైర్యం నాకు నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా దోస్తులు, నా చెల్లెళ్ళు, మీ అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ. అలాగే అమౌంట్ కూడా చెప్తాను కదా. సో అసలు నాకు మాటలు వస్తలేవు, సంతోషంలో కూడా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. సపోర్టింగ్ అంత బాగుంది కాబట్టి ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కూడా ఒక టైం వస్తుంది, అసలు యూట్యూబ్ నుండి నేను ₹1 వస్తుందా, అసలు నేను ఈ రూపాలని నేను సంపాదించగలుగుతానా, నాకు యూట్యూబ్ నుండి అసలు పైసలు వస్తాయా, ఏమో సక్సెస్ అవుతానో అవ్వనో, నా మొహానికి అసలు నేను తెచ్చుకోగలుగుతానా, నాకు అంత టాలెంట్ ఉందా, నాకున్న టాలెంట్ ఎవరైనా గుర్తిస్తారని చాలా అనుకునేదాన్ని. బట్ ఆ దేవుడు నా కష్టానికి లేట్ అయినా కానీ ప్రతిఫలాన్ని ఇచ్చినాడు. సో సబ్స్క్రైబర్స్ కాదు, మీరందరూ నా మంచి కోరుకునే నా శ్రేయోభిలాషులు, అందరికీ థ్యాంక్ యూ అండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి, స్పెషల్గా లేడీస్కి చెప్తున్నా, ఎందుకంటే నేను హౌస్ వైఫ్ని కాబట్టి హౌస్ వైఫ్స్ అందరూ ఏదో ₹1 సంపాదించాలి, వాళ్ళ ఇంట్లో హస్బెండ్కి సపోర్టింగ్గా ఉండాలని అనుకునే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో నేను కూడా ఉన్నా. సో అందరు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, మంచిగా కామెంట్స్ పెట్టండి, వాళ్ళకి ఎంకరేజ్ చేయండి కుదిరితే, కానీ డిస్కరేజ్ మాత్రం చేయకండి. మీ అందరూ సపోర్ట్ చేస్తే మేము కూడా ఏదైనా సాధించగలము అనే నమ్మకము, ఆ ధైర్యం మాకు మీరే ఇవ్వాలి. సో ఇది నేను మీ నుండి కోరుకునేది. అసలు ఈ పైసలు చూస్తే నాకు చాలా చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఏదో నాకు తెలియదు కానీ ఎట్లా అనిపిస్తుంది అంటే, నేను మొత్తం జీవితంలో ఏదో పెద్ద వరల్డ్ కప్ గెలిచిన ఆనందం నాకు ఈ పైసలను చూస్తే కలుగుతుంది, అంతే, ఇంకేం చెప్పలేను. సో అమౌంట్ విషయం కూడా నేను చెప్తా అన్నాను కదా, మీకు చెప్తాను. డైరెక్ట్గా చెప్పలేను కాబట్టి ఒక వస్తువు చూపించి చెప్పాలి. సో నేను ఒక వస్తువుని చూపించి చెప్తాను. ఇంకొకటి, ఈ ఫీల్డ్లో చాలామంది నెగటివ్ చేస్తారు, నెగటివ్ అవ్వద్దు. నెగటివ్ అవ్వితే, స్పెషల్గా మన ఆడవాళ్ళ కోసం చెప్తున్నా,
అసలు నెగటివ్ అవ్వద్దు. నెగటివ్ అయితే మనం అనుకున్న ఏది మనం సాధించలేం సిస్టర్స్. ప్రతి ఒక్కరూ మనకి సపోర్ట్గా ఉంటారు. మనకి సపోర్ట్ వచ్చే వరకు మనం కష్టపడాలి. నాకు ఇప్పుడున్న సపోర్టు ఒక 6 నెలల ముందుంటే నేను ఇంకా ఎప్పుడో సక్సెస్ అవ్వాల్సింది. బట్ దేవుడు ఇప్పటికైనా నాకు సపోర్ట్ చేసినాడు. అన్నిటికీ టైం రావాలి అన్నారు. సో పెద్దవాళ్ళు ఆ టైం నాకు ఇప్పుడు వచ్చింది. దానికి నేను అందరికీ రుణపడి ఉంటాను. నేను ఛానల్ పెట్టడానికి రీజన్ నా పిల్లల కోసం అండి. మా పిల్లల్ని మంచిగా చదివించాలి. అప్పుడు తెలియదు, బట్ తెలిసిన తర్వాత దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడానికి రీజన్ ఏంటంటే మా పిల్లలకి మంచి చదువు చదివించాలి, డాక్టర్ని చేయాలి అని నా డ్రీమ్ అది. సో ఆ డ్రీమ్ సక్సెస్ అవ్వాలి, మీ సపోర్ట్ కావాలి. ఇంకా లేట్ చేయను, మీకు అమౌంట్ ఎంతో చెప్పేస్తాను. ఇది బ్యాగ్ అండి, ఈ హ్యాండ్ బ్యాగ్ 1000 రూపీస్ అండి. ఈ హ్యాండ్ బ్యాగ్ 1000 రూపీస్. ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ నేను 8 కొనగలుగుతా. ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ నేను 8 కొనగలుగుతా. సో మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే ఇదే కాదండి, ఇంకా కొంచెం అమౌంట్ వచ్చింది. ఇంకా ఎందుకు అని నేను చెప్పట్లేదు, చేంజ్ ఉంది ఆ అమౌంట్ అని. సో నేను ఒక రౌండ్ ఫిగర్ చెప్తున్నా మీకు. ఇది నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ పేమెంట్. అండ్ థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువనే. అందరికీ థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి.